దేశంలో మరో కొత్త పార్టీ పుట్టింది. పార్టీ అంటే ఇలాంటి పార్టీ కాదు, ఆషామాషీ పార్టీ కాదు, పేరే తమాషాగా ఉన్నటువంటి పార్టీ. అదే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఇది ఒక సోషల్ మీడియా సంచలనంగా మారింది. పార్టీ పెట్టిన 5-6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకుంది. ఏకంగా భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కంటే అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. ఏంటి అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ? ఇది వినడానికే కొత్త వింతగా, విచిత్రంగా ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్ కూడా మరింత సరదాగా ఉంది. అందులో సీరియస్నెస్ ఏంటి అనేది మనం చూడాలంటే కనుక ఈ వీడియోస్ ఒకసారి చూడాలి. ఇది కాక్రోచ్ జనతా పార్టీ రిలీజ్ చేసినటువంటి వీడియో. ఒకసారి ఆడియో కూడా వినండి. ఇందులో ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. सपने हैं लेकिन सिस्टम नहीं। ये है कॉकरोच जनता पार्टी का संविधान। यहाँ जुमले नहीं, सीधे वादे लिखे गए हैं। पहला वादा, रिटायरमेंट के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी। दूसरा वादा, हर असली वोट सुरक्षित रहेगा, लोकतंत्र किसी का खिलौना नहीं है। तीसरा वादा, संसद और कैबिनेट में 50% महिलाओं को सीधा अधिकार मिलेगा। चौथा वादा, मीडिया सवाल पूछेगा, सिर्फ सरकार की तारीफ नहीं करेगा। पांचवा वादा, पार्टी बदलने वाले नेताओं पर 20 साल तक चुनाव लड़ने पर रोक लगेगी। लोग हमारा मजाक उड़ाते हैं, लेकिन याद रखो, कॉकरोच कभी हार नहीं। రైట్, ఇది కాక్రోచ్ కభీ హార్ నహీ మాన్తా. కాక్రోచ్ ఎప్పటికీ కూడా ఓటమిని అంగీకరించదు అని చెప్తూ చేసినటువంటి వీడియో చూస్తానికి చాలా ఫన్నీగా, కామెడీగా ఉంది. తిరంగా మెడలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, జాతీయ జెండాలో కూడా 3 రంగులే ఉంటాయి కాబట్టి అది వేసుకొని కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాక్రోచ్ పార్టీ, అందులో క్లియర్గా ఏం చెప్పారంటే పార్టీ మారేవాళ్ళు 20 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు వచ్చింది అసలు ఈ కాక్రోచ్ అనే స్ట్రక్చర్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. వాస్తవానికి ఇది స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి చాలా కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉంది చూడడానికి. చూడండి, వెబ్సైట్ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2026 మే నెలలోనే 16వ తేదీన ప్రారంభించారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అభిజిత్ దిప్కే అనే అతను ఇది స్టార్ట్ చేశాడు. అతను ఒక గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వర్క్ చేశారు. అంతేనా అని చెప్పి అనుకుంటే కాదు. జర్నలిజంలో పూణే నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత అమెరికాలో ఈ పబ్లిక్ రిలేషన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద పీజీ చేశాడు. సో అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎలక్షన్ స్ట్రాటజీస్లో పనిచేయడం, ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఏదో మార్పు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. 2020 ఎలక్షన్స్లో చాలా స్ట్రాంగ్గా డిజిటల్ ప్రమోషన్స్ మొత్తాన్ని కూడా మీమ్స్ ద్వారా సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే. ఇది అతని ప్రొఫైలు. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. ఆయన డిజైన్ చేసినటువంటి మూమెంట్ అనమాట. ఇదేదో పార్టీ అవుద్దని కూడా అనుకోలేదు, బట్ ఇది అయింది, ఒక సంచలనం అయింది. సంచలనం ఎందుకు అయింది అనేది కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఈ పార్టీ అనేది పార్టీ అనుకుని చేసిన పార్టీ కాదు, బట్ పార్టీగా ఎమర్జ్ అయిపోయింది సోషల్ మీడియాలో, ప్రధానంగా ఇన్స్టాగ్రామ్లో. ఒకసారి చూద్దాం. ఇది కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు జెన్జీ పార్టీస్ అంటున్నారు కదా, ఆ రేంజ్లోకి వచ్చేసింది అనమాట. ఈ నెల 16వ తేదీన స్టార్ట్ అయింది. నేను ఒక 1 అవర్ బ్యాక్ చూశాను. ఒక గంట క్రితం చూసినప్పుడు 13 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు 14.5 మిలియన్స్, అంటే ఒక గంటలో 1.5 మిలియన్స్ వచ్చారు. అంటే ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫాలోయింగ్ అనేది ఎక్కడా లేదు. చూడండి, 60 పోస్టులు ఉన్నాయి, 3 ఫాలోయింగ్ ఉన్నాయి. ఇది అభిజిత్ దిప్కే, ఇది తన ప్రొఫైలు. సో ఇది అభిజిత్ దీప్కే. అయితే ఇంత సంచలనంగా మారినటువంటి ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఎక్స్ హ్యాండిల్స్, ఇతర మాధ్యమాలు, ఇన్స్టాగ్రామ్ కూడా అభిజిత్ దీప్కే అనే పేరుతో రీసెట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది. ఇది కూడా హోల్డ్ ఒక విధంగా ఏంటంటే బ్లాక్ చేస్తున్నారనేటువంటి మాట చెప్తున్నారు. ఈ వీడియోస్ అన్నీ చూస్తే కూడా అతను చెప్పేటువంటి విశేషాలు ఇవన్నీ కూడా సంచలనంగా మాత్రం. ఒకసారి వెబ్సైట్ చూద్దాం మనం. వెబ్సైట్ మాత్రం క్లియర్గా ఉంది. దాదాపుగా 14 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఫాలోవర్స్ తయారయ్యారంటే ఇతనుకున్న ఇమేజ్ మామూలుగా కాదు. గంటలో 1 మిలియన్ యాడ్ అవుతుంది. ఇందులో మేజర్ ఎజెండా ఏంటి? వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఇటీవల సుప్రీంకోర్టు ఒక కేసు పరిశీలన నిమిత్తం జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగా నిరుద్యోగులు ఈ దేశంలో బొద్దింకల్లా, కాక్రోచ్లా తయారవుతున్నారు అనే ఒక కామెంట్ ఆధారంగా ఈ కాక్రోచ్ పార్టీ పుట్టింది. నిరుద్యోగులు, యువత ఎవరైతే పని లేకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరి ఉద్దేశంతో ఒక వ్యంగ్యంతో కూడినటువంటి సెటైరికల్ పార్టీ ఫార్మేషన్ కింద మనం దీన్ని చూడాలి. దీనికి ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్స్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక, వ్యంగ్యమే మా ఆయుధం, ప్రజలే మా శక్తి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తుంది. వ్యవస్థల్లో రాజకీయ పార్టీల బినామీలని, అభిమానుల్ని, బానిసలని తమదైన శైలిలో డిజిటల్ ప్లాట్ఫామ్ పైన విమర్శిస్తూ అభిజిత్ దీప్కే చేసినటువంటి ప్రయోగం అనమాట. ఇది చూడండి, ఒక 5 రోజుల్లో 10 మిలియన్స్కి వెళ్ళింది. ఇది 6వ రోజు.
ఒక గంట క్రితమే 1 మిలియన్ క్రాస్ అయిపోయింది చూస్తే, బీజేపీనే దాటేసింది అనేటువంటి ఫాలోవర్స్ విషయంలో ఇక్కడ మనం చూస్తే ఈ నంబర్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలానే డిజిటల్ యుగంలో ఇది ప్రజల గొంతుకు అవుతుంది. ఇప్పుడు జెన్జీ పార్టీలు అని చెప్పిన ఏవైతే అంటున్నారో, జెన్జీ మూమెంట్స్ అంటున్నారో, అలాంటి దానికి ఈ సీజేపీ ఆలంబన అయ్యేటువంటి అవకాశం ఉందనే సమాచారం కూడా ఆసక్తి లేదు. బహుశా బ్లాక్ చేయడానికి కారణం అదే. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో వ్యవస్థ లోపాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా చూసి ముందుకెళ్ళిందో, వ్యంగ్యం కాదు మార్పు కోసం మా ప్రయాణం, కాక్రోచ్ కాదు వ్యవస్థను బ్రతికించే ప్రజల శక్తి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈ కాక్రోచ్ పార్టీ కూడా ఒక 5 పాయింట్ ఫార్ములా ఉంది మేనిఫెస్టోలో. ఫస్ట్ పాయింట్, ఇఫ్ ద సీజేపీ కమ్స్ ఇన్ టు పవర్, నో చీఫ్ జస్టిస్ షల్ బీ గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్. ఇందాక మనం వీడియోలో చూసాం కదా, అవే అనమాట. రాజ్యసభ ఒక చీఫ్ జస్టిస్కి రాజ్యసభ సీట్ ఎరవేసేటువంటి ప్రక్రియ ఉండకుండా చేస్తారంట. అలానే షల్ బి అరెస్టెడ్ అండర్ సిఈసి, అంటే సీజేపీ ఆర్ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్, ద సిఈసి షల్ బి అరెస్టెడ్ అండర్ ఉపా యాక్ట్. ఈ తీవ్రవాద నిరోధక చట్టాల కింద అరెస్ట్ చేయకుండా చూస్తాము. అలానే ఉమెన్ షల్ రిసీవ్ 50% రిజర్వేషన్, నాట్ 33%. యాజ్ఞ 50% ఇస్తామని చెప్తున్నారు. ఆల్ మీడియా హౌసెస్ అంబానీ అదానీ షల్ హ్యావ్ దేర్ లైసెన్స్ క్యాన్సిల్డ్, వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. అలానే మీడియా ప్రశ్నించడానికి మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారితే 20 ఏళ్ల పాటు వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఉండేలాగా చేయాలని, ఇవన్నీ కూడా సామాన్యుడి కడుపు మంట నుంచి వస్తున్నటువంటి నినాదాల్లాగే కనిపిస్తున్నాయి. అందుకే ఎంత ఫాస్ట్గా ఇది కనెక్ట్ అవుతుంది. చాలామంది యూత్ వరుసపెట్టి ఫాలో అవుతున్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ రిక్వెస్ట్, అలానే లేజీ, క్రానికల్లీ ఆన్లైన్, ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్నటువంటి నినాదాలు. సో బొమ్మ కూడా బాగుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో ఎట్లయితే ఫాలోయింగ్ వచ్చిందో ఇప్పుడు ఈ పార్టీ కూడా అంతే క్రేజీ పార్టీ. సీజేపీ అంటే కాక్రోచ్ పార్టీ కదా, ఒక క్రేజీ జనతా పార్టీ లాగా మారింది. ఈ క్రేజీ జనతా పార్టీ నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందా లేదా అనే దాని మీద ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇది అని అభిజిత్ చెప్తున్నాడు. ఇది రాజకీయ పార్టీగా లేదా రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందుతుందా లేదా అనేది తెలియాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేస్తున్నటువంటి వ్యంగ్యోక్తుల పైన ఆసక్తి చూపించడం, ఇది ప్రభుత్వాన్ని నిలదీసే ధోరణికి సంకేతంగా భావించడం అనేది ఖచ్చితంగా మార్పును కోరుకునే వాళ్ళందరూ ఒకటి కావడానికి, ఉద్యమ రూపం, ఉద్యమ స్ఫూర్తి పొందడానికి వేదిక అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా రాజకీయ పార్టీ అవుతుందా లేదా క్రేజీ జనతా పార్టీగా మిగిలిపోతుందా చూడాలి.